హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి కొత్తగా లాంచ్ అయిన మొబైల్ వచ్చేసి వివో V50 అండి. దీన్ని అయితే ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనకైతే లైవ్ డెమో మొబైల్ అయితే వచ్చిందండి. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి మొబైల్ ఎలా ఉంది, పాతదానికి దీనికి డిఫరెన్స్ ఏంది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంది ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా మనకైతే ఒక రేపర్లో అయితే చుట్టేసి వచ్చిందండి మొబైల్ అయితే. ఫస్ట్ అయితే దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకైతే ఓపెనింగ్ కోసం ఒకటైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీన్ని అయితే ఇలా ఓపెన్ చేస్తుంటే ఫీల్ అయితే భలే ఉంది. ఇదివరకు ఐఫోన్ బాక్స్లో ఓపెన్ చేసినప్పుడు వచ్చే ఫీల్లా ఉందండి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయగానే మనకైతే లుక్ పరంగానైతే చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే లైట్ వెయిట్ ఉంది, చాలా స్లిమ్ కూడా ఉంది. మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకైతే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే లుక్ పరంగానైతే చాలా బాగుంది, మ్యాట్ ఫినిష్లో ఉంది. మనకైతే ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. బాటంలో వచ్చేసి అయితే మనకైతే వివో అని మెన్షన్ చేసి ఉంది. మెయిన్గా ఇక్కడైతే కెమెరా మాడ్యూల్ దగ్గర అయితే వీళ్ళైతే చిన్న చేంజెస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. మనకైతే ప్రీవియస్ జనరేషన్తో ఉన్న మొబైల్ లాగానే ఉంది, కాకపోతే మనకైతే డ్యూయల్ కెమెరా దగ్గర మనకైతే జీస్ యాడ్ చేశారని చెప్పేసి అయితే వీళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకైతే ఓవరాల్ రేట్ వచ్చేసి మనకైతే కొంచెం బిగ్ సైజులో అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇది ఎలా ఉందంటే మనకైతే వివోలో రిలీజ్ అయిన T3 అల్ట్రా మొబైల్ ఉంది కదా, మనకు ఆ మొబైల్ అయితే అనిపిస్తుంది అనమాట లుక్ అయితే. ఒకసారి దీని 360 డిగ్రీస్ చెక్ చేసుకుందాం. ఒకసారి పైన చూసుకున్నట్లయితే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే సెకండరీ స్పీకర్ గిల్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనం వచ్చేసి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వాల్యూ అప్ అండ్ డౌన్ బటన్, అలాగే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాటంలో స్పీకర్ గిల్, అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ మ్యాక్స్ అయితే ఇవి డ్యూయల్ ప్రొవైడ్ చేసినట్టుగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే సిమ్ ట్రే అండి, మనకు లైవ్ డెమో పీస్ కాబట్టి ట్రే అయితే మనకైతే ప్రొవైడ్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ప్లెయిన్గా ఉందండి. ఫోన్ మాత్రం ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా స్లిమ్గా ఉంది. లుక్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. మనకు వచ్చేసి అయితే ఇది 3D కర్వ్ డిస్ప్లే అయితే రావట్లేదండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూసారు కదా, 3D కర్వ్ డిస్ప్లేతో అయితే రావట్లేదు. ఇది బహుశా క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనుకుంటాను. ఇది ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తుంది. లైట్గా అయితే కర్వ్డ్ అయితే ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఒకసారి అయితే మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ముందుగా మొబైల్ ఆన్ చేయగానే మనకైతే వివో 5G అని పడిందండి. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్తో వస్తుందండి. ఇది వచ్చేసి ఫన్ టచ్ వాయిస్ తోటి ఆండ్రాయిడ్ వాయిస్ మిక్సింగ్లో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు చాలా ఏమంటారు 3 ఫింగ్స్తో స్క్రీన్ షాట్ తీయడం, మనం ఇట్లా రైట్ చేస్తే ఎం రాస్తే మ్యూజిక్ ప్లేయర్ రాయడం, సి రాస్తే కెమెరా రావడం, ఇలాంటి చిన్న చిన్న షార్ట్ కట్ ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే చాలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేయగానే హలో అని పడింది. నెక్స్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అగ్రీ అని కొట్టేసి మిగతా అన్ని స్కిప్ కొట్టేద్దాం. సెట్ ఆఫ్లైన్ మోడ్, కంటిన్యూ, నెక్స్ట్. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఇవన్నీ ఇచ్చుకుంటే ఇచ్చేసుకోవచ్చు అండి. నేనైతే ప్రజెంట్ అయితే అన్ని స్కిప్ కొట్టేస్తున్నాను. ఓకే, అగ్రీ, నెక్స్ట్. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే మీరు ఇట్లా గెస్టర్స్ యూజ్ చేస్తారా లేకపోతే పాత బటన్స్ టైప్ యూజ్ చేస్తారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. నేనైతే గెస్టర్స్ అయితే పెట్టుకున్నాను. ఇది ఫన్ టచ్ వాయిస్తో రన్ అవుతుందని చెప్పాను కదా. డిజైన్ అయితే కొద్దిగా కొత్తగా ఉంది. ఇదైతే చూసారు కదా, ఇది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే కాదండి, క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనుకుంటున్నాను. అయితే ఎడ్జెస్ అయితే మనకైతే చాలా తక్కువగా ఉన్నాయి. అసలుకి మనకు ఎంత అంటే ఒక గోరుమందంతో అయితే ఉన్నాయండి మనకి ఎడ్జెస్ అయితే. ఫుల్గా అయితే మనకైతే డిస్ప్లే అయితే కవర్ అయిపోయింది. లుక్ పరంగా మాత్రం చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఒక్కసారి ఇది ఆండ్రాయిడ్ వాయిస్ దేంతో వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ వాయిస్ దేంతో వస్తుందో చెక్ చేద్దాం. చూసారు కదండి, ఇది వచ్చేసి ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది. ఆండ్రాయిడ్ వాయిస్ 15తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఇచ్చారండి, 8+8 GB.
దీంట్లో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ముందు చెప్తాను మీకు. అదేవిధంగా దీంట్లో మనకున్న స్టోరేజ్లో ఒక 10 GB అయితే మాత్రం దీంట్లో స్టోరేజ్ అనేది ఎక్కువగా యాక్టివే చేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఫోన్ అనేది స్టక్ అండ్ హ్యాంగ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనకైతే ఒక 10 GB వరకు అయితే లాక్ చేసి ఉంచడం అయితే జరుగుతుంది. ఒకసారి 15 వయసు చూద్దాం. ఒకసారి 115తో వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని కెమెరాలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎందుకంటే దాదాపుగా దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కెమెరాతో ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి దీన్ని కెమెరా లవర్స్ కోసం ఎక్కువగా తీసుకొచ్చే మొబైల్ కాబట్టి దీన్ని ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. మనకు నైట్ ఫోటోగ్రఫీ ఉంది, అదేవిధంగా పోర్ట్రేట్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఫొటోసు, దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసుకుంటే మనకు వచ్చేటి స్టేబుల్గా ఉందండి. 4K వీడియో వరకు రికార్డ్ చేస్తుంది మనకు వచ్చేసి ఇది వచ్చేసి. అదేవిధంగా చూసుకుంటే మైక్రో మూవీ తీసుకోవడానికి ఉంది ఇక్కడ. అలాగే మనం మోర్లోకి వెళ్తే హై రిజల్యూషన్లో ఉంది, పానోరమా ఉంది, అల్ట్రా హెచ్డి, డాక్యుమెంట్ స్కానర్ ఉంది, స్లో మోషన్, టైం ల్యాప్స్, సూపర్ మూన్ ఫోటో తీసుకోవడానికి అయితే ఇక్కడ మనకైతే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆస్ట్రో ఫోటో తీసుకోవచ్చు, అలాగే ప్రో మోడు, ఇంకా మనకైతే చాలా ఇచ్చారు. ఇక్కడ మనకు డ్యూయల్ వీడియో మోడ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి దీని ఫోటోలోకి వెళ్దామండి. ఫోటోలోకి వెళ్ళిన తర్వాత మనమైతే దీంట్లో అయితే బ్యూటీ మోడ్ అయితే మనమైతే చాలా రకాలుగా, అంటే మనకి ఎంత స్టాచప్లో మన స్కిన్ టోన్ ఎంత నీట్గా అవ్వడానికి అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ జీస్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూసారా. ఇక్కడ చూడండి, జీస్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం నార్మల్ అండ్ జీస్ లెన్స్లో మనం దిగడానికి అయితే కొన్ని చూపించారు. మీకు దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా చూసుకుంటే కొన్ని ఫొటోస్ అయితే శాంపుల్స్ అయితే మీకు తీసి చూపిస్తాను రండి. ఒకసారి దీన్ని ఓవరాల్ లైట్ చెక్ చేద్దాం ముందుగా. దీని ఓవరాల్ లైట్ అనేది ఫొటోస్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్లాష్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ చూసారా, ఫ్లాష్ ఆటో ఆన్ ఉంది, ఫ్లాష్ ఆన్, ఓవరాల్ లైట్ మీద క్లిక్ చేద్దామండి. ఇక్కడ ఏదో కొత్తది ఇంకొకటి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ లైన్ ఏంటో నాకు కూడా తెలియదు, ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓకే, లైట్ క్వాలిటీని ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అయితే ఆ లైటింగ్ అనేది ఎంత రేంజ్లో ఇవ్వడం అయితే జరిగిందో దాని గురించి అయితే మనకైతే ఈ లైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం ఆటో మోడ్లో పెట్టుకుంటే మనకైతే ఆ టెంపరేచర్ తగ్గట్టుగా ఈ లైట్ అయితే మనకు ఆటోమేటిక్గా టెంపరేచర్లోకి అయితే వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో పెట్టుకున్నట్లయితే మనం అయితే దీన్ని మనం ఏ టెంపరేచర్కైనా కానీ మనం మాన్యువల్గా సెట్ చేసుకోవడానికి అనమాట. ఇది మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా హై ఫోకస్గా కొడుతుంది. ఇంత లైట్ ఇచ్చినప్పుడు నాకు సరిగా లైట్కే చూసినట్లయితే నాకైతే కళ్ళే సరిగా మళ్ళీ తిరిగి అవ్వడానికి టైం పడుతుంది. దీని లైట్ను మనం డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే మనకైతే కింద ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదొక ఇంప్రూవ్మెంట్ అయితే మనం అయితే నోటీస్ చేయవచ్చు. మనం ఆటోలో పెట్టుకున్నట్లయితే మనం అయితే దీన్ని అయితే టచ్ కూడా చేయనక్కర్లే. ఓవరాల్ లైట్ ఆన్ చేసి అది ఆటోమేటిక్గా మనం ఏ కండిషన్లో ఉన్నాం, బ్లూ లైట్లో ఉన్నామా, రెడ్ లైట్లో ఉన్నామా, గ్రీన్ లైట్లో ఉన్నామా, వైట్ లైట్లో ఉన్నామా అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకొని మనకైతే ఫొటోస్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. నేను ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తున్నాను. అగ్రీ, మనకైతే ఫోటో అయితే చాలా నీట్గా వస్తుంది. ఒక ఫోటో దింపినా కానీ మనకైతే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకైతే జూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 20x జూమ్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియోలో అయితే మనకైతే 4K వీడియో అయితే ఉంది. అదే విధంగా మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరాలో కూడా మనకైతే 4K వీడియో రికార్డింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఫ్రంట్ సైడ్ అయితే మనకైతే స్క్రీన్ లైటే మనకైతే ఫ్లాష్ లైట్ ఉపయోగపడుతుంది, వేరే అయితే ఏం కాదు. దీని ఫ్యూచర్స్ గురించి మనం ఒకసారి అయితే డిస్కస్ చేద్దామండి. దీని ఫ్యూచర్స్ గురించి చూసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు చూసారు కదండి, ఇది వచ్చేసి మనకైతే
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి దీనిలో అయితే 3 వేరియంట్లు ఉన్నాయండి. V50లో వచ్చేసి V50 అండ్ V50 Pro 2 వేరియంట్స్ అయితే మనకైతే వస్తున్నాయండి. ప్రజెంట్ అయితే మనం V50 అయితే అన్బాక్సింగ్ వీడియో చేసాం కాబట్టి దీంట్లో అయితే మనకు 3 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 8GB RAM 128GB, 8GB 256GB, 12GB 512GB వరకు అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం దీని డిస్ప్లే విషయానికి వచ్చేసి చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ మనకి AMOLED క్వాడ్ కర్వ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే మనకు వచ్చేసి ఇది 7.57 mm 3D స్టార్ ఏజీ ఫ్లోయింగ్ గ్లాస్తో అయితే వస్తుందండి మనకు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 50 MP ఆటో ఫోకస్ కెమెరాతో వస్తుందండి. అలాగే మనం బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 50 MP విత్ ఓఎస్ కెమెరా అండి అండ్ జీస్ లెన్స్తో కూడా వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి ఇది వచ్చేసి కూడా మనకు 50 MP వైడ్ యాంగిల్ కెమెరా విత్ జీస్ లెన్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. అలాగే మనకు ఔరా లైట్ ఇది వచ్చేసి 2.0 వర్షన్ అని చెప్పేసి అయితే అంటున్నారండి వీళ్ళు వచ్చేసి. అదేవిధంగా మనం సౌండ్ పరంగా చూసుకున్నా కానీ మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనకు వచ్చేసి వాళ్ళైతే IP68 అండ్ IP69 కూడా మనకైతే రేటింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో మెయిన్గా హైలైట్ విషయానికి వచ్చేసి అంటే మనకైతే 6000 mAh బ్యాటరీని అయితే మనకైతే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకైతే ఇంక్లూడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనకైతే ఈజీగా మనం రఫ్గా హ్యాండిల్ చేసుకున్నా కానీ ఒక 1.5 day or 2 days వరకు అయితే మనం అయితే బ్యాటరీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అయితే దీన్ని అయితే ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి మనకు బాక్స్లోనే మనకైతే 90 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు, లేట్గా డిశ్చార్జ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఒక 2 days వాడిన తర్వాత నేనైతే దీని పూర్తి కంప్యూటర్ రివ్యూ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. దీని కంప్యూటర్ రివ్యూ కావాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా దీని కంప్యూటర్ రివ్యూ అనేది నేను చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.